అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తుల్లో కీలక భాగమైనటువంటి ఉద్యమకారులని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా? అసలు వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి, వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాల గురించి రేపు ఒక సదస్సు నిర్వహించబోతున్నారు. అసలు ఈ సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనతో కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు రేపు మీ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటే, ప్రభుత్వము తన ఎన్నికల హామీలలో తెలంగాణలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల భూమిని, ఇంటి స్థలాన్ని, తర్వాత పోతే వాళ్ళకు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. అంటే గత ప్రభుత్వంలో ఈ విషయము చర్చకు వచ్చింది అసెంబ్లీలో. అప్పుడు ప్రభుత్వం ఏమన్నదంటే 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు కనుక ఉద్యమకారులు అనేవాళ్ళు ప్రత్యేకంగా లేరు కనుక ఇంకా ఉద్యమకారులను గుర్తించడానికి అవకాశం లేని విధంగా ఉన్నది కనుక ఆ సమస్య దాన్ని ప్రభుత్వము తీసుకోవడం లేదని ప్రకటించింది. కనుక గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది అంటున్నారా? ప్రభుత్వము స్వతంత్ర సమరయోధులను కూడా గుర్తించింది. గుర్తించకముందు ఈ స్వతంత్రంలో పాల్గొన్న వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగింది ఎవరనలే. ఉద్యమంలో గుర్తించి నష్టపోయి కష్టాల పాలై ఆ ఉద్యమం ఫలించిన తర్వాత ఉద్యమకారులను గుర్తించడం అనేది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. దాని యొక్క నైతిక గౌరవం కూడా ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి. ఆ గౌరవాన్ని ఎత్తిపట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందునుంచే ఉద్యమకారులను గుర్తిస్తారు. అంతేగాని ఉద్యమకారుల యొక్క ప్రత్యేకమైన జీవిత అవసరాల కోసానికో, ఆర్థిక అవసరాల కోసానికో, లేకపోతే కోరికలను తీర్చడం కోసానికో చేసేది అయితే కాదు ఈ కార్యక్రమం. దాన్ని అలా అర్థం చేసుకోవడం కూడా పొరపాటు, తప్పది. ఒక ఉద్యమకారులను గుర్తించడం అంటే ఆ ఉద్యమం యొక్క ఫలితాన్ని ఫలించిన తర్వాత వాళ్ళని సన్మానించడం అంటే ఆ ఉద్యమాన్ని గౌరవించడం, లేదా ఉద్యమ ఫలితాన్ని గౌరవించడం, ఆ ఉద్యమం యొక్క ఆకాంక్షను గౌరవించడం లాంటిది. అందులో భాగంగానే ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల ముందు తను ఒక డిమాండ్ ప్రకటించింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, మేమేమంటున్నామంటే ఉద్యమకారులను గుర్తించేటప్పుడు ఒక సరైన విధానాన్ని అనుసరించాలి. అసలైన ఉద్యమకారులు ఎవరు అనేది ఒక విధి విధానాన్ని ప్రకటించుకోవాలి. మంద మీద మిరియాలు చల్లినట్టు మేము ఉద్యమకారులను గుర్తిస్తామంటే ఇక దళారుల ప్రభావం ఎక్కువైపోతుంది. లేదా పార్టీ నాయకులను ప్రమోట్ చేసిన వాళ్ళు, పైరవకాలు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉద్యమకారులుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేమేమంటున్నామంటే 1996 నుంచి రాష్ట్రం సిద్ధించేంత వరదాకా ప్రతి సమస్యలో, ప్రతి అడుగులో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లు నానా రకాల సమాచార ప్రభుత్వం సేకరణ చేయనటువంటి లీస్టు ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాన్ని ప్రమాణంగా తీసుకొని గుర్తించండి. కానీ సమస్యని గందరగోళం చేసడానికి ఎవరు ఉద్యమకారులు అంటే ఒకరోజు ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఉద్యమకారుని వస్తాడు. లేదా పార్టీని ప్రసన్నం చేయడం కోసానికి ఓట్లను వేయించడం కోసానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఏం ఉద్యమకారుని అనొచ్చు. అట్లా కాదు. ఉద్యమంలో పాల్గొనడం కోసానికి జీవితకాలాన్ని వెచ్చించిన వాడు, ఉద్యమంలో పాల్గొని భౌతికంగా నష్టపోయిన వాడు, ఉద్యమంలో పాల్గొని కేసుల పాలైపోయిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొని కేసుల పాల్గొన్న వాళ్ళ ఉద్యోగ హరకతను కోల్పోయిన వాళ్ళు, అట్లాగనే శారీరకంగా నష్టపడి అసలు ఉద్యోగానికి హరకత కోల్పోయిన వాళ్ళు, ఇట్లా అనేక రకాల మంది ఉన్నారు. అట్లా మీ ఉద్దేశం ఎలా వాళ్ళని నిర్ణయించాలి, ఎలా గుర్తించాలని అనుకుంటున్నారు మీరు? మీ ముఖ్య డిమాండ్ ఏంటి? 1996 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన ఒక లిస్ట్ ఉన్నది. ఎందుకంటే గతంలో ఉద్యమకారుల మీద తీవ్రమైన నిర్బంధం జరిగింది. నిర్బంధం చేసడానికి ముందు ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టేవాడు ఎవడు అని అలాంటి ఎలిమెంట్ను గుర్తించడం అనేది ప్రభుత్వము వాళ్ళ సమాచార వ్యవస్థల ద్వారా సేకరించిండ్రు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నది. దాని ద్వారానే గుర్తించమని చెప్తా ఉన్నాం. మనం ఎవరో ప్రమోట్ చేసిన వాళ్ళను, బయట వ్యక్తులు ప్రమోట్ చేసిన వాళ్ళను గుర్తించడం వల్ల తప్పు జరుగుతుంది. గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి తప్పులే చేసింది. మధ్యవర్తిత్తుల ద్వారా దళారులను క్షమించడం వల్ల నిజమైన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు న్యాయం జరగకుండా పోయింది. కొంతమందికి అన్యాయంగా వచ్చిన వాళ్ళకు జరిగింది. అనుభవాలు కూడా ఉన్నాయి కనుక దాని దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నాం అంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉన్నది. ఇంకా మాకు కొత్తగా ఇప్పుడు అందరినీ ప్రభుత్వం కూడా ఏంటంటే అది దరఖాస్తు పెట్టుకోమన్నది. అది కరెక్ట్ విధానం కాదు. అది అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో వీళ్ళని పెట్టుకోమన్నది. కానీ సంక్షేమ పథకానికి ఈ ఉద్యమకారుల పెన్షన్ విధానానికి సంబంధం ఏంటిది? ఒకవేళ నేను సీనియర్ సిటిజన్, నాకు 2000 రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. నేను మళ్ళీ ఉద్యమకారుని యొక్క పెన్షన్కి అనర్హున్నా?
ఒక ఉద్యమకారుని పెన్షన్కి అర్హున్న అయితే ఈ 62 సంవత్సరాల వయసు దాటిన వారికి పెన్షన్కు కూడా అనర్హున్నా కదా. అందుకని ఉద్యమకారుని పెన్షన్ విధానాన్ని అమలు చేయడం కోసానికి ప్రభుత్వము ఎలాంటి విధి విధానాలను రూపొందించుకున్నది అనేది ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. అలాంటి విధానాన్ని ఖచ్చితంగా రూపొందించుకోవాలి. అర్హత లేని వ్యక్తులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయడము, ఇల్లును వానికి ఇల్లు కట్టేయడం ఏంటిదంటే గుండు కొట్టించుకున్న వానికి మళ్ళీ గుండు గీయడం లాంటిది అన్నట్టు. అందుకే మేము ఏమంటే లబ్ధిదారుడు ఒకవేళ తెలంగాణ ఉద్యమానికి అర్హుడై ఉన్నాడు అనుకో, ఉదాహరణ తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలిసిన నాయకుడు కోదండరామ్ సార్, ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన పెన్షన్ వస్తుంది కదా. ఆయన కూడా నేను పెన్షన్ ఇస్తానంటే అర్థం ఉండదు ఏమన్నా? ఆయన కూడా ఇల్లు కట్టిస్తానంటే అర్థం ఉంటుందా? అందుకని వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి పెన్షన్కు అర్హుడా కాదా, ఉద్యమకారుడా కాదా మొదట గుర్తించాలి. గుర్తించిన తర్వాత అతనికి ఏ విధమైన మనము లబ్ధిని చేకూస్తే బాగుంటుందనే విధానాన్ని ప్రభుత్వం నిర్ధారించాలి. అది ఒక న్యాయబద్ధంగా ఉండాలి. అర్థమైంది కదా. మొదట ఉద్యమకారుని గుర్తించడం ఒక పద్ధతి. గుర్తించిన ఉద్యమకారునికి సంక్షేమ పథకాలను పెన్షన్ విధానాన్ని కానీ ఆఖరి ఏమంటారంటే ప్రతి పాల్గొని ఆర్థికంగా ఉండి సంపన్నుడై ఉన్నా కూడా అతనికి మేము ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్తున్నాం. ఇతను ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకు పాల్గొన్న ఉద్యమకారుడు అని కనీసం ఐడెంటిటీ కార్డు కోరుకున్న వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు. అదొక నాకు డిగ్నిటీ కదా, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ విధానాన్ని ప్రభుత్వం కొద్దిగా నిదానంగా మంచి దృక్పథంతో ఒక ప్రజాస్వామిక లక్షణంతో ప్రభుత్వము ఇలాంటి చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకా రెండోదంటే ఈ సదస్సును కూడా వరంగల్ జిల్లాలో ఉన్న హన్మకొండలో జాగ్లో ఉద్యమకాలంలో జాగ్లో పనిచేసిన నాయకత్వము ఈ ఎజెండాను తెలంగాణ సమాజం ముందు చర్చకు పెడతా ఉన్నది 18వ తారీఖు రోజున. ఆ సమావేశానికి వరంగల్ జిల్లాలో మూలలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సామాజిక సంఘాలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈ సదస్సుకు పాల్గొని విజయవంతం చేయాలని మేము వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్పండి. అంటే ముఖ్యంగా మీరు రేపు నిర్వహించే ఈ సదస్సుకి ప్రభుత్వాన్ని కోరేటువంటి ముఖ్య డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఉద్యమాల కిల్లా ఓరుగల్లు జిల్లా వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మరి సంబంధ వర్గాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి 10 సంవత్సరాలు చూసినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మరి కులాలు కానీ అనేక ఉద్యమకారులు కానీ అవమానపడ్డ సంఘటనలే ఎదురైనాయి. సరే, నూతనంగా ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి అనేకమైనటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలనను అందించేటువంటి ఉద్దేశంతో మరి సుపరిపాలనను అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు అందిస్తారని ఆశిస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ ఉద్యమకారులకు అసలైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఏదైతే తను కోరుకున్నాడో ఆంధ్ర వలసవాదులకు కాంట్రాక్టర్లు ఇచ్చుకుంటూ వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చుకుంటూ మరి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మఘోష కలిగే విధంగా మరి పరిపాలన నిరంకుశ నియంతృప్త నిజాం నిరంకుశ తలపించే విధంగా మరి ఆయన మరి ఆ విధంగా చేసిండు. తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మరి ఇప్పటికైనా మేము తెలంగాణ ఉద్యమకారుల వేదిక పక్షాన మరి విద్యార్థుల పక్షాన అమరవీరుల కుటుంబాల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఒక వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో దానిని మీరు మరి గుర్తు చేసుకుంటూ ఇకనైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి. మరి అందులో భాగంగానే మరి అనేక ఉద్యమాలకు వేదికైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఓరుగల్లు జిల్లా ఒక వేదిక కానుంది రేపు. మరి కళాకారులు, కవులు, సాంస్కృతిక ఉద్యమ నాయకులు, వివిధ మరి ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, తెలంగాణలో వాళ్ళు ఆర్టీసీ కార్మికులు పోషించినటువంటి పాత్ర గణనీయం, మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడడానికి కూడా వాళ్ళు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు మరి ఒక సహకరిస్తేనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొలువై ఉన్నది. మేము ఒకటే తెలంగాణ ఉద్యమకారుల వేదిక అన్ని కులాల పక్షాన అన్ని వర్గాల పక్షాన మరి ఓరుగల్లు ఉమ్మడి వేదికగా మేము కోరుకునేది ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మరి ఆడిటోరియంలో జరగబోయేటువంటి మరి ఒక కార్యక్రమానికి పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవులు, కళాకారులు, ఉద్యమ నాయకులు, తొలిదశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, మరి ప్రజాస్వామిక వాదులు కదిలి వచ్చి రేపు జరగబోయేటువంటి ఆర్ట్స్ కళాశాలలో జరగబోయేటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఉద్యమకారుల వేదిక పక్షాన కోరుతున్నాం. మీరు చెప్పండి అన్న, అంటే ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇక్కడ నుంచి కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఇక్కడికి ఎవరన్నా అతిథులు వచ్చే అవకాశం ఉందా? రేపు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక తరపున ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమకారుల సదస్సు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ప్రభుత్వం నుండి ముఖ్యంగా కుండ సురేఖ గారు, అదేవిధంగా ధనసరి సీతక్క గారు, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారు, వేం నరేందర్ గారు, వీళ్ళు ప్రభుత్వం వైపు నుండి మనకు రావడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా ఉద్యమకారుల పక్షాన పాషం యాదగిరి గారు, మన కోదండ రామ్ గారు, పాషం పృథ్వీరాజు గారు, అట్లనే తెలంగాణ విఠల్, వీళ్ళందరూ కూడా పాల్గొని ఇంకా ముఖ్య నాయకులు చాలామంది ఉన్నారు. అందులో విమలక గురు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి రేపు విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో రేపు జరగబోయే సదస్సులో ఉన్నదో మా తరపున ఆకాంక్ష వేదిక తరపున ఈ ఉద్యమకారుల ముందు 10 డిమాండ్లు మేము పెట్టబోతున్నాం. ఆ 10 డిమాండ్ల మీద కూడా ప్రభుత్వం స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆ ఆశించుకుంటూనే మేము సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైల్వే, సబ్బండ వర్గాల వాళ్ళు కదిలి ఈ యొక్క సదస్సును విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం. వింటున్నారు కదా, ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారులు కానివ్వండి, ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు అందరూ కూడా రేపొద్దున సదస్సు నిర్వహించబోతున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇది విజయవంతం చేయాలంటూ ఈ కార్యక్రమంలో విద్యార్థులు అలానే ఎవరైతే ఉంటారో ఉద్యమకారులు కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని వరంగల్లో జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.